ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అనుకున్నదే జరిగింది. కానీ ఆయన మీద ఆయన టీం సభ్యులైనటువంటి మనీష్ సిసోడియా ఇతరుల మీద కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కాబోతూ ఉన్నాయి. మీ అందరూ తెలుసు కదా, ఢిల్లీ మద్యం స్కాము ఢిల్లీ హైకోర్టుకు చేరింది. ట్రయల్ కోర్టు ఏమో కేజ్రీవాల్ని ఆయన టీంని నిర్దోషులుగా ప్రకటించింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ సిబిఐ ఢిల్లీ హైకోర్టును అప్రోచ్ అయింది. ఈ ఢిల్లీ హైకోర్టులో స్వర్ణకాంత్ శర్మ గారి బెంచ్ ముందుకు ఈ కేసు వెళ్ళింది. జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ గారు ఈ కేసుని టేకప్ చేయటం కేజ్రీవాల్కి ఇష్టం లేదు. ఎందుకంటే ఆమె మీద అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు కేజ్రీవాల్. ఆరోపణలు అనకూడదు, అనుమానాలు. ఎందుకంటే న్యాయమూర్తుల మీద ఆరోపణలు చేయకూడదు, అనుమానాలు వ్యక్తం చేయొచ్చు అనే కారణం చేత కేజ్రీవాల్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. మీకు ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉంది, మీరు బీజేపీకి అనుకూలంగా ఉంటారన్న అనుమానం, నా కేసు మీ చేతిలో పడితే నాకు న్యాయం జరగదు అన్న అనుమానం, ఇలాంటి రకరకాల అనుమానాలు కేజ్రీవాల్ వ్యక్తం చేశారు. మీ బెంచ్ నుంచి వేరే బెంచ్కి నా కేసును ఫార్వర్డ్ చేయండి అని చెప్పారు. మొదట్లో స్వర్ణకాంత్ శర్మ గారు దీనికి ఒప్పుకోలేదు. అయితే స్వర్ణకాంత్ శర్మ గారే ఈ కేసుని టేకప్ చేస్తే నేను విచారణకు హాజరు కాను అని కేజ్రీవాల్ మొండికేసి కూర్చున్నారు. దాంతో మొత్తానికి స్వర్ణకాంత్ శర్మ గారు తను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానని, ఈ కేసును వేరే బెంచ్కి ఫార్వర్డ్ చేస్తున్నానని, అయితే తన మీద ఇలా ఆరోపణలు చేసినటువంటి లేదు అనుమానాలు వ్యక్తం చేసినటువంటి కేజ్రీవాల్ మీద ఆయన టీం మీద కోర్టు ధిక్కరణ కేసు రిఫర్ చేస్తున్నానని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి కేజ్రీవాల్ అనుకున్నట్టు ఆయన ఢిల్లీ మద్యం స్కామ్ కేసు వేరే బెంచ్కి పోయింది. అదే క్రమంలో కోర్టు ధిక్కరణ కేసును కేజ్రీవాల్ అండ్ ఆయన టీం ఫేస్ చేయాలి. మరి ఏ వరకు ఫేస్ చేస్తారో చూడాలి. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ మళ్ళా లైవ్లో ఉండబోతూ ఉంది, చూడాలి. ఢిల్లీ హైకోర్టు ఎలాంటి ఒకవేళ ఇప్పుడు మారిన బెంచ్ కనుక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్ర ఉంది అంటే ఇక కేజ్రీవాల్ లేదు ఇది కుట్ర అంటానికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కోరుకున్నట్టు ఆ స్వర్ణకాంత్ శర్మ గారి బెంచ్ నుంచి వేరే బెంచ్కి పోయింది కాబట్టి ఇప్పుడు వేరే బెంచ్ ఇచ్చే తీర్పు మీద కేజ్రీవాల్ నెగిటివ్ కామెంట్ చేయడానికి దీంట్లో పొలిటికల్ యాంగిల్ ఉంది అని చెప్పడానికి ఉండదు. సో చూడాలి. కేజ్రీవాల్ అనుకున్నది జరిగింది కాబట్టి కేజ్రీవాల్ చెప్తున్న ఆప్షన్ పోయింది. మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పిద్ది అనేది చూడాలి.